నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప వెల్లుల్లి కారం ఫ్రై చూపిస్తున్నాను. ట్రస్ట్ మీ చాలా బాగుంటుంది. సో ఎలా చేయాలో వీడియో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా దీనికోసం 3 మీడియం సైజు బంగాళదుంపల్ని తీసుకొని ఇలా బాయిల్ చేసి ఉడికిన తర్వాత పైన పీలప్ అంతా చేసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చనిపప్పు, మినపప్పు, ఒక ఎండుమిర్చి తుంపి వేసుకొని పోపు అంతా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసేసుకుందాము. ఆనియన్స్ ముక్కలు వేసుకున్నాక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని ఈ పోపు అంతటిని బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్నాక కొద్దిగా ఒక చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఈ ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వీటిని ఫ్రై చేసుకుందాము. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని ఫ్రై చేసుకుందాము. ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉంటే ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే ఒక 7-8 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుందాము. ఇవి వేసుకున్నాక మనం ఇందులోకి ఆనియన్స్ బాగా వేగిపోయినాయి కదా, ఈ పోపులో ఆనియన్స్ బాగా వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా అంతా కూడా కలిపేసుకున్న తర్వాత మనం ఆనియన్స్లో పసుపు వేసాం కదా, ఇది ఇప్పుడు యాడ్ అయింది కదా. సో ఇప్పుడు మిక్సీ జార్లోకి 1.5 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను నేనైతే. మీరైతే ఎంత తినగలరో అంత చూసి వేసుకొని దీన్ని మిక్సీకి పట్టేసుకున్నాం కోర్స్గా. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఈ బంగాళదుంపల ఫ్రైలో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప వెల్లుల్లి ఫ్రై రెడీ అయిపోయింది. సో ఉంటే మీ దగ్గర లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంపల ఫ్రై రెడీ అయిపోయింది. సో ఇది రైస్, రోటీ చాలా బాగుంటుంది రోటీల్లోకి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి అలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.